నీ యొక్క దేహంలో తలమొదలుకొని ఎంట్రుకల దగ్గర నుండి చివరి గోరు వరకు, బ్రొటన వేలు గోరు వరకు ఉన్నటువంటి ప్రతి దాంట్లో జీవము, స్వస్థత, ఆరోగ్యము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే వాక్యం మనకి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది పిల్లారా. దేవుని వాక్యము సమస్తాన్ని కూడా మనం నడిపించి బలపరిచిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 4వ వచనం, దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నాశనం అయిపోతుంది. ఎందుకంటే చెడు చేస్తే అంతే కదా, చెడు ఉంటే అంతే కదా. ఏ దేహంలో రోగం ఉంటుందో ఆ దేహం నాశనం అయిపోయింది కదా, పాడైపోయింది కదా. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు నాశనం అయిపోతానంటే నరకానికి పంపిస్తాడు దేవుడు, నాశనం చేస్తాడు దేవుడు అని అంటారు చాలామంది. నువ్వు తప్పు చేయొద్దురా, పాపం చేయొద్దురా, తిట్టొద్దు, కొట్టొద్దు, దూషించొద్దు, నిందించొద్దు, ఇతరులు దోచుకోవద్దు. ఇశ్రాయేలీల మీదకి వస్తేనే, అబ్రహాం మీదకి వస్తేనే, వారి సంతానం మీదకి వస్తేనే వారిని పాడు చేయాలని, పతనం చేయాలని, నాశనం చేయాలని వచ్చేటువంటి